ఆ అబ్బో అబ్బో హరి అబ్బా ఏమిటంత కంగారు పడుతున్నావు? ఏం లేదు అనిత, మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో ఫ్యాక్స్ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళ ఆవిడతో చెప్పా, అంతే. నిన్ను చంపుతాని వాడు నా వెంట పడ్డాడు. నువ్వు చెప్పు అనిత, నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? ఫర్ ఎగ్జాంపుల్, నీ కారణంగా విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయి. ఆ విషయం నీతో చెప్పానా? ఏంటి, విజయ్కి శాంతికి గొడవలు వచ్చాయా? మామూలు గొడవలు కాదు, విడిపోయే రేంజ్ గొడవలు వచ్చాయి. నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనే గాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు. నీతో చెప్పానా? చెప్పలేదు. నా గొంతులో ప్రాణముండగా చెప్పను, చెప్పనుగాక చెప్పను. ఇప్పుడు నేను ఏమన్నానని కళ్ళనీళ్లు పెట్టుకుని విసవిసా వెళ్ళిపోయింది. విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను. అయ్యో హరిశ్చంద్ర, నిజం చెప్పకనే చెప్పానే, క్లైమాక్స్ మొదలవుతుందే. అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చావు? శాంతితో మాట్లాడాలి. వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి? వెళ్ళి ఇక్కడి నుంచి. వాళ్ళు విడిపోయిన విషయం నిజంగా నాకు తెలియదండి. ఇందులో నా తప్పున్నా లేకపోయినా కారణం మాత్రం నేనే. శాంతికి క్షమాపణ చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని వచ్చాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఏమిటి, నిన్ను నమ్మాలా? కట్టుకున్న మొగుడిని వదిలేసి పరాయి దాని మొగుడుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా? నమ్మటం కాదే, నిన్ను నిలువునా నరకాలి. చిచి, ఆడపుట్టుక పుట్టి సాటి ఆడదాని సంసారంలో నిప్పులు పోస్తావా? అటు నీ మొగుడిని క్షోభ పెట్టి ఇటు నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకుందామనే? నీ బతుకు చెడ. ఇలాంటి బతుకు బతికే కన్నా ఎందులో పడి చావే. వెళ్ళవే, వెళ్ళి కలిసే. నన్ను క్షమించకు విజయ్. ఈ 3 కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపేయి. ఎక్స్ట్రా డెకరేషన్ నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పంటావు విజయ్? అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు. నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అదేంటి అనిత, కొత్తగా మాట్లాడతావేంటి? కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయిలే. శాంతి విషయం నీకు చెప్పలేదనేగా? చెప్పడానికి నేనెవరిని? నువ్వంటే గొప్ప ఫ్రెండ్వి. హెల్ప్ చేయడం, సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కడికి తెలుసు. అలానే కాదు అనిత, నువ్వున్న ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. అంటే నేను బాధపడతానేమోనని ఈ విషయాలేవి నాతో చెప్పకుండా దాచేస్తారా? ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? ఇదే నా స్నేహానికి అర్థం? అనిత, అర్థం చేసుకోవడం. నన్ను ఆపొద్దు. చాలు మహానుభావా, చాలు. ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను. ఇంకా నీ త్యాగాలు భరించే ఓపిక నాకు లేదు అనిత. మళ్ళీ జీవితంలో నీకు కనిపించను. మిస్టర్, కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం. అలాగే డాక్టర్, వెంటనే త్వరగా తీసుకురండి.